బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సరెండర్ కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వెంటనే సరెండర్ కావాలి అనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా, తనను అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందిగా ఆయన ఇంప్లీడ్ అయ్యారు. కానీ సుప్రీం కోర్టులో ప్రభాకర్ రావుకు షాక్ తగిలింది. తనను వెంటనే సరెండర్ కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఇక్కడ సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఇప్పటికే తనను అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందిగా ఆయన పిటిషన్ మూవ్ చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అంటూ తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా పిటిషన్లో దాఖలు చేస్తున్నారు. కానీ మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు అక్కడ సుప్రీంకోర్టులో చుక్కు ఎదురైందని చెప్పాలి. వెంటనే అతను సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రోజులుగా ప్రభాకర్ రావుకు సంబంధించిన డీటెయిల్స్ ని కోర్టులో సమర్పించారు. వెంటనే అతను హాజరు కావాల్సిందే, సరెండర్ కావాల్సిందే అంటూ ఇటు సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావుకు సూచిస్తోంది. ప్రభాకర్ రావు తరపు లాయర్ కు కూడా సూచనలు చేసింది. ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి శివ, ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకసారి పూర్తిగా లోపల జరిగిన సందర్భం, సంభాషణ ఏంటి చెప్పండి. రైట్ సుమతి, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఏదైతే మధ్యంతర బెయిల్ మీద ఉన్నారో ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బీవీ నాగరత్నం మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు, అంటే ఏసీపీ విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం శివ, ఒక్క నిమిషం మీరు బ్రీతింగ్ తీసుకోండి, నేను ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రస్తుతం ప్రభాకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ సరెండర్ కావాల్సిందే అని అంటూ సుప్రీం కోర్టు సూచనలు జారీ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రభాకర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం వింటూ ఉన్నాము. సుప్రీం కోర్టులో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. అయితే ఖచ్చితంగా రేపు ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందే అని అంటూ ఆదేశాలైతే జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇప్పటికే తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు, తనను అదుపులో తీసుకోకుండా ఉండేందుకు ప్రభాకర్ రావు చాలా ఎత్తులే వేశారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పింది, రేపు ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు ఖచ్చితంగా కోర్టు ముందు సరెండర్ కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, కెన్ యూ జాయిన్? రైట్ శివ, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏదైతే ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఇతర పార్టీలకు సంబంధించిన కానీ, న్యాయవాదులకు సంబంధించి, సినీ ప్రముఖులకు సంబంధించి అనేక మంది సాధారణ ప్రజలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపారు. దాంట్లో కీలకంగా ప్రభాకర్ రావు కూడా కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం మొత్తం సేకరించింది. దానికి సంబంధించి ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రభాకర్ రావు దగ్గర ఉన్న ఆధారాలను కూడా గతంలోనే సేకరించారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మధ్యంతర బెయిల్ మీద ప్రభాకర్ ఉన్న నేపథ్యంలో విచారణకు సరిగా సహకరించడం లేదు. విచారణకు సహకరించాలంటే ప్రభాకర్ను అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి ఆ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పటి వరకు అనేక సార్లు వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత, అనేక సార్లు వాయిదాలు పర్వం కొనసాగిన తర్వాత ఈరోజు ఫైనల్గా కీలక ఆదేశాలను జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకల్లా జూబ్లీహిల్స్ సిట్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ విచారణలో ఎటువంటి కస్టోడియల్ టార్చర్ అనేది చేయకూడదు, అంటే కొట్టడం కానీ ఇతర భౌతికంగా ఎటువంటి దాడులు అనేవి చేయకూడదు, నార్మల్గా విచారణ మాత్రమే చేయాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం బీవీ నాగరత్నం మహదేవన్ల ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు. ఎవరి సమక్షంలో అయినా విచారణ జరపాలన్నారా? ప్రభాకర్ రావు తరపు ఎవరైనా ఉండాలా, లేకపోతే ప్రభాకర్ రావు ఒక్కడేనా?
ప్రభాకర్ రావు ఒక్కని వరకే ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా వాదనలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. కానీ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫర్దర్గా న్యాయవాదులు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా లేదనేది కూడా ఇంకా సుప్రీం ధర్మాసనం అనేది ఇంకా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఏదైతే తన దగ్గర ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు, ల్యాప్టాప్ కానీ ఫోన్లు కానీ, విచారణ జరిగే క్రమంలో కూడా ఆరోగ్య సమస్యల నిమిత్తం ఇతర దేశాల్లో ఉండడం, అక్కడి నుంచి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు భారత్కు ప్రభాకరం తీసుకొచ్చిన తర్వాత పలుమార్లు విచారించిన తర్వాత అతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు అనేక ఆధారాలను సేకరించిన తర్వాత అతనికి మధ్యంతర బెయిల్ అనేది లభించింది. కానీ ఈ మధ్యంతర బెయిల్లో ఉండడం ద్వారా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణకు సహకరించడం లేదు. అదుపులో తీసుకుని విచారిస్తే, లోతైన దర్యాప్తు చేస్తే తప్ప దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారు, ఎంతమందివి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీనికి వెనుకున్న కీలక సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన విచారణకు సహకరించడం లేదంటూ కూడా సిట్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఇటు ప్రభాకర్ తరపున కూడా న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. ప్రతి సందర్భంలో కూడా అన్ని విధాలు ఆయన విచారణకు సహకరిస్తూనే ఉన్నారు. కావాలని విచారణకు సహకరించడం లేదంటూ మళ్ళీ అదుపులో తీసుకుని ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రభుత్వం కానీ సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కావాలని ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇటు ప్రభాకర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఏదేమైనప్పటికీ ఫైనల్గా విచారణకు సంబంధించి 14 రోజులు వీరు విచారణ కోరిన నేపథ్యంలో, అంటే విచారణకు సహకరించడం లేదు, అదుపులో తీసుకుని విచారించాలి కాబట్టి మాకు మరింత సమయం అనేది ఇచ్చి అతన్ని అదుపులో తీసుకోవడం ద్వారా విచారణ లోతైన దర్యాప్తు కొనసాగి విచారణ అనేది మంచిగా జరుగుతుంది కాబట్టి మాకు సరెండర్ చేయాలనేది కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్ని రోజులు సమయం కావాలని కోరిన నేపథ్యంలో దాదాపు 14 రోజులు సమయం అనేది కావాలంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎటకేలకు రేపైతే సరెండర్ కావాలి, 14 రోజులు ఇస్తారు, ఇంకెక్కువ రోజులు ఇస్తారనేది కూడా చూడాల్సింది. 14 రోజులు అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రభాకర్ కస్టడీని కోరారు. ఈ 14 రోజుల్లో అతన్ని విచారించి మరింత సమాచారం సేకరిస్తామని తెలిపిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కూడా అతని సరెండర్ కావాలి, రేపు ఉదయం 11 గంటల కాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం ఎటువంటి కస్టోడియల్ టార్చర్ అనేది చేయకూడదంటూ కూడా ఒక సూచన కూడా చేసిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రభాకర్ రావు 14 రోజుల పాటు సిట్ అధికారుల అదుపులో ఉండనున్నారు. ఈ 14 రోజుల పాటు కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి ఇప్పుడు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రేపు పోలీసుల ముందు ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావును 14 రోజుల విచారణకు అనుమతించాలి అని అంటూ కోరుతున్నారు ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది. దీనిపైనే వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ రేపు కనుక సరెండర్ అయితే ఏంటి అన్న దానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సురేష్, ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు పోలీసుల ముందు సరెండర్ కావాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఆయన సరెండర్ అయితే? ఖచ్చితంగా చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సుప్రీంకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేసి బెయిల్ రద్దు చేయాలి ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా పదే వాదనలు వినిపించారు. కానీ బెయిల్ రద్దు కంటే కస్టడీలకు తీసుకొని విచారిస్తే అనేక విషయాలు వస్తాయి. ఎందుకంటే ప్రభాకర్ రావుకి విచారణకు పిలిచిన సందర్భంలో విచారణకు వస్తుంది తప్ప ఏమాత్రం సహకరించట్లేదు. ఆయన మాజీ పోలీస్ అధికారి కాబట్టి విచారణ స్టైల్ అంతా కూడా తెలుసు కాబట్టి పోలీసులకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో అదే స్టైల్లో సమాధానాలు చెప్తూ నోరు మెదపకుండా కదులుతూ ఉన్నాడు తప్ప ఏ విచారణకు ఏ ఒక్క విధంగా కూడా సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ముందస్తు అరెస్టులు కానీ కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు గతంలో ఉన్నాయి కాబట్టి పోలీసులు ప్రభాకర్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి సుప్రీంకోర్టే ఇప్పుడు సరెండర్ కావాలి, విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఎలాంటి ఫిజికల్ ఇబ్బందులు పెట్టకుండా ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనుమతించింది. కాబట్టి అసలు ఈ కేసులో కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే. మొత్తం ప్రభాకర్ రావే దగ్గరుండి నడిపించడం జరిగింది. కేసు నమోదైన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఏదైతే సోర్స్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ ద్వారా అమెరికాకు పారిపోయాడు.
కాబట్టి అమెరికా నుంచి ఏ విధంగా అయినా రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సిబిఐ ద్వారా నోటీసులు జారీ చేసి మొత్తం మీద ఆయనని అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అద్దం పెట్టుకొని విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం ప్రభాకర్ రావు చేశాడు. కానీ పోలీసులు కౌంటర్ గట్టిగా అంటే ఆధారాలతో సహా కౌంటర్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టులో పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించడం. ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి మొత్తం ఇంటెలిజెన్స్ పని చేయాల్సిన ప్రభాకర్ రావు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యక్తిగత సమాచారాలు తెలుసుకొని అనేక మందిని బెదిరింపులకు బ్లాక్మెయిల్కి గురి చేసి ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారందరూ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక పరిణామాలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పోలీసు విచారణ ఒక రోజు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకే విచారణ చేసి ప్రభాకర్ రావుని పంపించేది. కానీ 14 రోజుల పాటు పోలీసుల కస్టడీలు ఉంటే తమదైన స్టైల్లో పోలీసులు ఆయనను విచారిస్తే కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకున్నారు. పై స్థాయి అధికారి ఎవరైతే కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన బయట తిరుగుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి అయితే సురేష్ మీరు అన్న దాంట్లో ఒకటి ఉంది, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వర్క్ చేశారు ప్రభాకర్ రావు. సో ఆ ఫార్మాట్ అంతా తెలుసు, ఎలాగ క్వశ్చన్స్ అడుగుతారో తెలుసు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి సమాధానాలు చెప్పాలో ఆయన కూడా ఇంట్రాగేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏమైనా కొత్త పద్ధతులు ఈయనకు సంబంధించి ఏమన్నా చేస్తారా? ఎందుకంటే ఎలాగూ సహకరించట్లేదు, మాకు సహకరించాలి అని చెప్పి అంటున్నారు. ఈ ఇంట్రాగేషన్ అంతా కూడా ఏమైనా కొత్త ఫార్మాట్ లో జరిగే అవకాశం ఉందా, పాత ఫార్మాట్స్ కాకుండా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అవన్నీ కూడా ముందుంచి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఇంకా అడిషనల్గా సమాచారాన్ని సేకరించారు. ప్రభాకర్ రావు హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఒక రోజు కాకుండా రెండో రోజు, మూడో రోజు ఆయన నుంచి సమాధానం రప్పించే అవకాశం ఉంటుంది. కానీ కేవలం 8 గంటల్లో విచారించి ఇంటికి పంపించేసేసరికి అతను ఏ విధంగా సమయం గడిచిపోతుందనే ప్రయత్నం చేయడము, సమాధానం చెప్పకుండా కామ్గా కూర్చోవడము, వాటికి సంబంధించిన వీడియోగ్రఫీ, ఎందుకంటే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆయన చెప్పే మాట ప్రతిదీ కూడా కీలకం కాబట్టి ప్రతిదీ వీడియో రికార్డ్ చేసి ఆ కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏమాత్రం సహకరించట్లేదు విచారణకి. సుప్రీంకోర్టు విచారణకు సహకరించి పూర్తిగా పోలీసులకు విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు గతంలో అని చెప్పేసి ఆయనకు వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును తోచిపుచ్చేసింది కోర్టు. ఖచ్చితంగా పోలీసుల ముందు సరెండర్ కావాల్సిందే, 14 రోజులు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పోలీసుల కస్టడీలో 14 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో పాటు ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆధారాలు, సేకరించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి వచ్చింది. ఎందుకంటే కొన్ని ఎవిడెన్స్ ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కొన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన దాంట్లో కూడా కొంచెం ఆధారాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాట్సాప్ చాటింగ్లు కూడా రీట్రీవ్ చేశారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఏవేవి వాడాడు, అప్పుడు ఎవరెవరితో చాటింగ్ చేశారు, వాటికి సంబంధించి ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడారు, అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేయడము, బీఆర్ఎస్కి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష ఎన్నికలు బై ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించడము, కాంగ్రెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారిని బెదిరించడం, ఇవన్నీ కూడా ప్రభాకర్ రావే నడిపించాడని చెప్పేసి అరెస్ట్ అయినటువంటి డిఎస్పీలు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చి వాటికి సంబంధించిన కావాల్సిన ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఆయన అమెరికా రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కూడా నిరాశ ఎదురైంది. రేపు ఎట్టి పరిస్థితిలో 11 గంటల ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ పిఎస్లో సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కస్టోడియల్ టార్చర్ ఉండకూడదు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ఇప్పటికైతే తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్లు దాదాపు 14 రోజుల పాటు తనను రిమాండ్కి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అసలు తను కేసు
కేసుకి ఎలాంటి సహకారం అందించలేదు. ఇకపై తనను 14 రోజుల పాటు కూడా విచారణ జరిపిన తర్వాత మరింత లోతైన విచారణ జరిపి పూర్తి సమాచారాన్ని సేకరించే ఆలోచనలో ఇటు ప్రభుత్వం తరపు లాయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. మరి రేపు ప్రభాకర్ రావు గనక సరెండర్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పట్లో ప్రతి ఒక్కరి ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పి అన్నారు. అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, సిజేఐస్, జడ్జెస్ ప్రతి ఒక్క ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్రధాన నిందితుడిగా తన కింద ఉన్న పనిచేసిన వాళ్ళందరూ కూడా వేళ్లన్నీ కూడా ప్రభాకర్ రావు వైపే చూపించాయి. ప్రభాకర్ రావు ఈ విషయం జరిగిన వెంటనే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారం కోల్పోయిందో గత ప్రభుత్వం, వెంటనే అతను అమెరికాకు వెళ్ళిపోయాడు. తన హెల్త్ బాగోలేదు, తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ చాలా సార్లు చెప్పాడు. ఇండియాకు తీసుకురావడానికి ఇంటర్పోల్ కి సంబంధించి పోలీసులంతా కూడా సమాచారం సేకరించి అతన్ని ఎట్టకేలకు ఇండియాకైతే తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి మొత్తం పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎలాగా విచారణ చేపడతారు, ఇంట్రోగేషన్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసు. కాబట్టి అసలు పోలీసులకు ఎలాగా అసలు 3 సార్లు విచారణకు హాజరైనా సహకరించలేదు.